అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలనైతే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే నియమించడం అయితే జరిగింది. అయితే ఈమెను ఎందుకు నియమించారనే విషయాలైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. మనందరికీ తెలుసు కదా! ఎన్నికల కన్నా ముందు యాంకర్ శ్యామల వైసీపీ పార్టీలో చేరి వైసీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది. అయితే తర్వాత ఆమె వైసీపీ పార్టీకి ప్రచారం చేసేటప్పుడు జీర్ణించుకోలేక టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులు, అలాగే జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు ఆమె మీద దారుణంగా ట్రోల్స్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే ఈమె సినీ ఇండస్ట్రీలో ఉంటూ, ఆ సినీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఆమె వైసీపీ పార్టీకి ప్రచారం చేయడం ఏందని చెప్పేసి ఆమె మీద దారుణం మీద ట్రోల్స్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆమెని సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రాకుండా వేధిస్తున్నారనమాట. అంటే ఆమె షూట్ చేసిన ప్రోగ్రామ్‌లు ఉంటాయి కదా! వాటన్నిటిని రీషెడ్యూల్ చేయటం, ఆమె ఏదైనా సినిమాలో ఉంటే ఆమెను తొలగించడం, అంటే ఆమెని ఎలా అంటే టోటల్‌గా కార్నర్ చేస్తున్నారనమాట. అంటే ఆమె వైసీపీ పార్టీకి ప్రచారం చేసింది కాబట్టి ఆమెనైతే టోటల్‌గా కార్నర్ చేస్తున్నారు. ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీలో మనందరికీ తెలుసు, మెగా ఫ్యామిలీ హవా, నందమూరి ఫ్యామిలీ హవా ఉంటదని మనందరికీ తెలుసు. అయితే దీనివల్ల ఏంటంటే ఆమె కెరియర్ అనేది చాలా ఘోరంగా డౌన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేవనమాట. అయితే ఈ సందర్భంగా ఆమెకి ఒకవేళ వైసీపీ అధికార పార్టీ ప్రతినిధి పదవి ఇస్తే గనుక ఆమెకి ఒక రకంగా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. పార్టీ నుంచి కూడా తోడ్పాటు వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆమె యొక్క కెరియర్‌ని దృష్టిలో పెట్టుకొని ఆమెకి వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఇచ్చినట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడం ద్వారానే ఆమెకైతే ఈ పదవి దక్కినట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఓకే, మరి థ్యాంక్ యూ.